హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని మనకు ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ ఉండాలి, ఎలాంటి పదార్థాలు వాడితే హెల్తీగా ఉంటామో సార్ని కనుక్కొని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. అండ్ చాలా వరకు ఇప్పట్లో మనం బిర్యానీ ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాము. ఇలా తింటే కడుపులో ఏం జరుగుతుంది సార్? అది మీకే తెలుస్తుంది కదా. అరే తింటానే మీకు అసిడిటీ వస్తూ ఉంది, గొంతులోకి మంట పుడుతూ ఉంది. దానికోసం మీరు ర్యాంటిడీను, రకరకాల పెంటప్రోజోలు, ఓమెజులు వేసుకుంటూ ఉంటారు. జలసిల్లు, రిఫ్లెక్స్లు తాగుతూ ఉంటారు. పెప్సీలు తాగి బ్యావని తెప్పుతూ ఉంటారు. ఆల్రెడీ స్టమక్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ దానికి ఇంకా అసిడిటీ, ఇంకా స్టమక్ ప్రాబ్లం. సో వాటిని డెఫినెట్గా అవాయిడ్ చేయాల్సిందే. మీరు బిర్యానీ చేసుకోవాలంటే ఇంట్లోనే చేసుకోండి మంచిగా. మీరు ఇంకా బిర్యానీలో అరికెలతో మంచిగా బిర్యానీ చేసుకుంటే వెరీ టేస్టీగా ఉంటుంది. మీకు వెజిటబుల్స్ ఎక్కువ తినడానికి ప్లాన్ చేయండి. సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తినడానికి ప్లాన్ చేయండి. అసిడిటీలు, అల్సర్లు వచ్చేదానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజను ఈ కుక్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ తినడమే. ఏ ఫుడ్ తింటే తొందరగా అరిగిపోతుందో అది అన్ని సమస్యలకు కారణం. అదే ఏ ఫుడ్ తింటే నీకు 6 hours ఫుడ్ మీదనే మైండ్ పోకుండా ఉంటుంది, అది సూపర్ ఫుడ్. అది మీకే తెలుస్తుంది కదా. అరే తింటానే మీకు అసిడిటీ వస్తూ ఉంది, గొంతులోకి మంట పుడుతూ ఉంది. దానికోసం మీరు ర్యాంటిడీను, రకరకాల పెంటప్రోజోలు, ఓమెజులు వేసుకుంటూ ఉంటారు. జలసిల్లు, రిఫ్లెక్స్లు తాగుతూ ఉంటారు. పెప్సీలు తాగి బ్యావని తెప్పుతూ ఉంటారు. ఆల్రెడీ స్టమక్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ దానికి ఇంకా అసిడిటీ, ఇంకా స్టమక్ ప్రాబ్లం. సో వాటిని డెఫినెట్గా అవాయిడ్ చేయాల్సిందే. మీరు బిర్యానీ చేసుకోవాలంటే ఇంట్లోనే చేసుకోండి మంచిగా. మీరు ఇంకా బిర్యానీలో అరికెలతో మంచిగా బిర్యానీ చేసుకుంటే వెరీ టేస్టీగా ఉంటుంది. మీకు వెజిటబుల్స్ ఎక్కువ తినడానికి ప్లాన్ చేయండి. సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తినడానికి ప్లాన్ చేయండి. అసిడిటీలు, అల్సర్లు వచ్చేదానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజను ఈ కుక్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ తినడమే. ఏ ఫుడ్ తింటే తొందరగా అరిగిపోతుందో అది అన్ని సమస్యలకు కారణం. అదే ఏ ఫుడ్ తింటే నీకు 6 hours ఫుడ్ మీదనే మైండ్ పోకుండా ఉంటుంది, అది సూపర్ ఫుడ్.